రైతు సోదరులు చూసుకోండి, ఇది మూడో కటింగ్ అండి. చూసుకోవచ్చు మనము మూడో కటింగ్. కాపు హైట్ కానీ, కాపు కానీ, ఇగుర్లు మంచి ఇగుర్లు, హైట్ చూసుకోండి. నేను దాదాపు కంటే నేను నా 5 అడుగులు ఉంటాను. ఇది చూసుకోండి, దాదాపుగా 4.5 అడుగుల కంటే పైనే ఉంది. ఇదిగా చూసుకోండి, ఒకసారి గమనించండి. సుమారుగా నాకు దగ్గర నా తల వరకు ఉంది. సో ఇది హైటు. ఇది కూడా ఇంకోటి అంటే మిట్ట పొలం అనమాట. ఈ సైడ్ మిట్ట ఉంది, ఈ మిట్టకు కూడా ఈ హైట్ వచ్చింది, ఈ కాపు పట్టింది అనమాట. చూసుకోవచ్చు. మూడో కటింగ్ ఇది. రైతు సోదరులు గమనించండి, 2 కటింగ్ తర్వాత మూడో కటింగ్ అండి. అయినా కూడా స్టిల్ ఇట్లా ఉంది. కాపు విషయంలో అయితేనేమో హైటు, ఇగుర్లు కావచ్చు, చూసుకోవచ్చు మీరు ప్రతిదీ కూడా. రైతు సోదరులు చూసుకోండి, చూపిస్తున్నా. వాళ్ళు ఎటువంటి అనుభవం లేని రైతు ఈ కాపు చూసుకోవచ్చండి. రైతు సోదరులు చిక్క కాపు, ఎక్కడ చూసుకున్నా మంచి సైజులు, కలరు, ఇగుర్లు, ఒక చెట్టులో ఏమైతే ఉంటాయో అన్నీ ఉన్నాయండి. ఇక మూడో కటింగ్ అండి. చూసుకోవచ్చు, చిక్కటి కాపు, ఎక్కడ చూసుకున్నా మంచి సైజులు కూడా, వాటితో పాటు సైజులు కలరు చూపిస్తున్నా మీకు పొలం కూడా. ఇక మూడో కటింగ్లో కూడా ఇట్లా ఉండడం అనేది నిజంగా రైతు మెయింటెనెన్స్ మరియు సీడ్ యొక్క గొప్పతనము, సీడ్ యొక్క నాణ్యత అండి. మ్యాక్స్ సీడ్స్ వారి వైశాలండి రకము. చూసుకోవచ్చు సైజులు ఇవన్నీ కూడా. ముచ్చకపోయింది చేను చెప్పాలంటే, మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారో లేదో. ఒక సాల్లో అనేది ఇట్లా ముసిపోయినాయి. మనం చెట్లు ఇట్లా లేపుకుంటే తప్ప కొమ్మలు కాపు కనిపించదు. అంటే ఇది చాప కింద నీరులాగా ఉంది. కాపు కింద చాప కింద నీరులాగా కింద కాపు. మామూలుగా పైన చూస్తే ఓన్లీ నలుపు కాపు లేదేమో అనేటట్టుగా ఉంది. చెట్టు కింద నుంచి లేపు చూస్తే ఆటోమేటిక్గా చాప కింద నీరులాగా ఉంది కాపు. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇదిగో కింద నుంచి కాపాడుతుందండి ఈ వెరైటీ. మనకు కింద నుంచి కాపాడుతుంది అనమాట కాపు. రైతు సోదరులు తెగులు కానీ వైరస్ కానీ తక్కువ ఉన్నాడు. ఈ తెగులు వైరస్ ఇవన్నీ తక్కువ ఉన్నందుకే నాకు ఇప్పటి వరకు ఇలా ఉంది పొలము, ఇలా ఉంది తోట అంటున్నాడు. నిజమే, ఆయన చెప్పేది 100% నిజమే. కొమ్మలు కూడా ఇరిగిపోతున్నాయి. ఒకసారి రైతును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నిజమే, ఆయన చెప్పేది తెగులు వైరస్ ఇవన్నీ తట్టుకొని నిలబడింది అన్నాడు. ఎందుకంటే మనకు చూస్తేనే అర్థమవుతుంది. చూసుకోవచ్చు, ఎందుకంటే ఆ వైరస్ తెగులు అనేవి ఇవన్నీ ఏమైనా ఉంటే కూడా మనకు ఈ రకంగా తోట ఉండడం అనేది అసంభవం. అవి లేవు, అవి తట్టుకునే గుణం ఉంది కాబట్టి ఈ యొక్క విత్తనంలో ఈ రకంగా ఇంతవరకు లాక్కొచ్చారు రైతు. ఎందుకంటే అనుభవం ఉన్న రైతు అయితే ఓకే, నేను మందులు కొట్టి అది చేసి కానీ అనుభవం లేని రైతు